హాయ్ ఎవ్రీవన్, నా పేరు కలశ. ఐఎమ్ వెల్నెస్ కోచ్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్. బిఎంఆర్ అంటే ఏంటి? బిఎంఆర్ కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్. దీన్ని క్యాలరీస్ అని కూడా చెప్పొచ్చు. మనం రోజు తీసుకునే ఆహారం అనేది మన శరీరం క్యాలరీస్ లో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. బిఎంఆర్ మన బాడీకి చాలా అవసరం. దీని ద్వారా ఆరోగ్యానికి సంబంధించి చాలా కారణాలు ఉన్నాయి. బిఎంఆర్ మీ వెయిట్ మెయింటైన్ చేయాలన్నా, బరువు తగ్గాలన్నా, బరువు పెరగాలన్నా ప్రతిదానికి ఈ బిఎంఆర్ మీదే ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో అద్భుతమైన వరం ఏదైనా ఉంది అంటే కండ శాతం, అంటే మజిల్ గ్రోత్. దీనికి ముఖ్య కారణం ఈ బిఎంఆర్. మన మజిల్ పర్సంటేజ్ ఎక్కువగా పెరగాలి అన్నా, ఎనర్జీ బాగా డెవలప్ అవ్వాలన్నా తప్పనిసరిగా ఈ బిఎంఆర్ ని మనం బ్యాలెన్స్ చేస్తూనే ఉండాలి. థైరాయిడ్ ఫంక్షన్ సరిగ్గా కొంతమందికి ఉండదు. ఒకవేళ మనకి థైరాయిడ్ ఫంక్షన్ సరిగ్గా లేకపోతే థైరాయిడ్ వచ్చిందని చెప్తూ ఉంటారు. దానికి రీజన్ ఈ బిఎంఆర్ కూడా. బిఎంఆర్ అబ్నార్మల్ గా ఉంది అంటే హైపోథైరాయిడ్ గానీ, హైపర్ థైరాయిడ్ గానీ రావడానికి అవకాశం ఉంటుంది. హైపోథైరాయిడ్ అంటే బరువు పెరుగుతూ ఉంటారు. హైపర్ థైరాయిడ్ అంటే సన్నగా అయిపోతూ ఉంటారు. దానికి కారణం ఈ బిఎంఆర్. న్యూట్రిషన్ అండ్ డైట్. మన బాడీ ఎప్పుడు కూడా వెయిట్ మెయింటైన్ చేస్తూనే ఉండాలి అంటే దానికి పూర్తి బాధ్యత వహించేది ఈ బిఎంఆర్. మనం రోజు 3 పూట్ల తీసుకునే ఆహారం ఏదైతే ఉందో దాని నుండి వచ్చే క్యాలరీస్, ఆ కౌంట్ ఏదైతే ఉందో అది హెల్దీగా వస్తుందా లేదా అని చెప్పడానికే బిఎంఆర్ సపోర్ట్ చేస్తుంది. మనం క్యాలరీస్ కౌంట్ ఎంత క్యాల్కులేటెడ్ గా తీసుకుంటే మనం అంత వెయిట్ ని మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. బేసల్ మెటబాలిక్ రేట్ అనేది హెల్త్ ఇండికేటర్ గా కూడా పనిచేస్తుంది. ఈ బిఎంఆర్ అనేది ఎంత తక్కువ తీసుకుంటామో మన బాడీలో, మన పారామీటర్స్ లో ఈ బిఎంఆర్ చాలా తక్కువగా ఉంది అంటే మనం రోజు తీసుకునే ఆహారంలో మాల్ న్యూట్రిషన్ ఎక్కువగా వెళ్తుందని అర్థం. అలాగే మనం దేనికో దానికి మందులు వేసుకుంటూ ఉంటాం. లో బిఎంఆర్ ఉంటే మన శరీరానికి మందులు అవసరం అని అర్థం. గైస్, మీరు బిఎంఆర్ ని పట్టించుకున్నట్లయితే హెల్త్ ఇష్యూస్ రావడం కామన్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇందులో మీకు ప్రతి పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయడం మాత్రం మర్చిపో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.